నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసెస్ని ఈ షాక్ వేవ్ థెరపీకి నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ నన్ను అడుగుతూ ఉంటారు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే గురించి కొద్దిగా తెలుసుకుందాం. సో ఈడీ ఏంటంటే కొద్దిగా కాంప్లెక్స్, అంటే ఎరెక్షన్స్ ఎలా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకుంటే అసలు ఈ ఎరెక్షన్స్ ఎందుకు రావో గురించి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఎరెక్షన్స్ అంటే అంగస్తంభన ఎలా జరుగుతుంది? బ్రెయిన్ నుంచి నర్వ్స్ రావాలి, హార్ట్ నుంచి బ్లడ్ వెజల్స్ అండ్ హార్మోన్స్. ఇవి మూడు వస్తే అంగస్తంభన అనేది జరుగుతుందా? సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిజైర్, అంటే ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే బేసికలీ ఈ సెక్షువల్ యాక్ట్ చెయ్యాలా అన్న కోరిక, బేసికలీ అది ఉంటేనే ఇవి అన్నీ ఉన్న మనకు ఎరెక్షన్స్ అనేటివి వస్తాయి. సో ఎప్పుడైతే ఈ కోరిక ఉండి అంగస్తంభన జరగదో, అంటే అసలు అంగం గట్టిపడదో, లేకపోతే సెక్షువల్ యాక్ట్ ఉండేటప్పుడు అది ఆ గట్టితనాన్ని మెయింటైన్ చేయమో, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కారణాలు ఏవై ఉంటాయి? ఒకటి ఫిజికల్, ఒకటి మెంటల్. సో ఈ ఫిజికల్లో ఏంటి అంటే బ్లడ్ ఇష్యూస్, నర్వ్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్. ఈ మెంటల్లో ఏంటంటే ఎమోషన్స్ ఎప్పుడు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, మూడ్ సరిగ్గా లేకపోవటం కానీ, ఎదుటి వాళ్ళు రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, పార్ట్నర్ ఇష్యూస్ కానీ, ఏవైనా ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కిందకు వస్తాయి. ఇవి మనకు అర్థమవుతాయి, కానీ వీటిని మాడిఫై చేయలేని ఇబ్బందుల్లో ఉంటాం. ఈ ఫిజికల్ థింగ్స్లో ఏంటి అంటే ఈ నర్వ్స్ యూజువలీ నర్వ్ కట్ అయిపోవటము, పార్కిన్సన్స్ డిసీజు, లేకపోతే పెద్ద పెద్ద నర్వ్ డిజార్డర్స్లో వస్తాయి. సో దీన్ని కూడా యూజువలీ కొంతమందిలో కరెక్ట్ చేయలేము. అండ్ హార్మోనల్ ఇష్యూస్ మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్సే ఇబ్బంది అవుతాయి. సో ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని హార్మోన్స్ ఇవ్వడం ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే టెస్టోస్టెరాన్ లోపంలో టెస్టోస్టెరాన్ లోపాన్ని, ఈవెన్ ప్రొలాక్టిన్ ఎక్కువైతే దానికి తగ్గ మెడికేషన్స్ ఇచ్చి ప్రొలాక్టిన్ తగ్గించి టెస్టోస్టెరాన్ పెంచడం కానీ, ఈస్ట్రోడయోలు అట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించే ఏర్పాట్లు కానీ, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీసు, హార్మోనల్ థెరపీసు ఇవ్వచ్చు. వాట్ అబౌట్ బ్లడ్? యూజువలీ అంగస్తంభనకి మెయిన్గా కావాల్సింది బ్లడ్ సప్లై. ఈ బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. ఇది రీసెంట్ టెక్నిక్, రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఒక దశాబ్దంగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దానికి ముందు ఇది తక్కువ, వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉండేది. ఇది అంగానికి డైరెక్ట్ ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా చేసి అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా రక్త ప్రసరణను ఇంప్రవైజ్ చేస్తుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రవైజ్ అవుతుందో బేసికలీ మనకు కోరికలకు తగ్గట్టు అంగస్తంభన అనేది వస్తుంది. సో ఇది అర్థం చేసుకొని దీనికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.